గొర్రెలను కాచుకున్నటకు వారి ఆ పొలంలో ఉండగా ఇంతలో అడవిలో వేసిందా చంటి బాధపడకుండా పెద్దోడా మన కట్టాలు నట్టాలు తీరిపోయే ఒక రోజు వస్తుంది దానిలో పోయి చలి కాచుకున్నాము. చిన్నగా చంటి అసలు చూడరా అది ఎంతో దయ్యంలాగా ఉంది. చిన్నోడా సల్లోడా మీరైనా చూడండి అది దయ్యంలాగే ఉంది. గొల్లలారా భయపడుతుంది. ఇదిగో మీ అందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు కొద్ది గుడ్డలో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొనినుట మీరు చూచెదరు. పరలోక సైన్యమాదులతో కలిసి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక. దేవునికి స్తోత్రం చేయించు ఆ దూతలు వారి యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నాకు తెలియజేయండి. నేను వచ్చి ఆయనను పూజించగలను.
ఇదిగో తూర్పు దేశమున చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి సాగిలపడి ఆయనని పూజించి తమ పెట్టెల్ని విప్పి సాంబ్రాణిని గౌరవము ఆనుకలను సమర్పించి ఆ దేశంలోకి కొందరు గొర్రెల కాపర్లు కూడా యేసేపు మరియా తొట్టిలో పడుతున్న శిశువును చూసి